మన దగ్గర డబ్బులుంటే ప్రేమిస్తారు, మనకి ఆస్తి ఐశ్వర్యాలు ఉంటే ప్రేమిస్తారు, మన అందంగా ఉంటే ప్రేమిస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు. మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. అదొక ఆర్టిఫిషియల్, అదొక నటనగా కనిపిస్తూ ఉంటుంది. ప్రేమకు నిర్వచనం కావాలంటే నీకు ఎవరు ఈ లోకంలో నేర్పించరు. ఓన్లీ దేవుని దగ్గర మాత్రమే ఆ యొక్క ప్రేమకి నిర్వచనం. నిజమైనటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ మనం దేవునిలో మాత్రమే చూడగలుగుతాం మిత్రమా. అందుకనే ఆయన మనలను ప్రేమించి తన యొక్క కుమారుని మన కోసమే అప్పగించాడని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే మన పాపముల విషయమై ప్రాయశ్చిత్తం అగుటకు, మనల్ని పాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయనే ఇనిషియేట్ తీసుకొని ముందుకు వచ్చి తన యొక్క కుమారుని మన కోసం అర్పించాడు. దీంట్లో ఏమున్నది? ప్రేమ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మన యొక్క దేవునిలో గొప్ప లక్షణం ఏమైందంటే ప్రేమ. అందుకనే ప్రేమకి నిర్వచనం చెప్పేటప్పుడు ప్రేమ అనేది అదేదో భావోద్రేకానికి సంబంధించింది కాదు, ఏదో ఎమోషన్స్ ఫీలింగ్స్కి సంబంధించింది ఏమి కాదు. ఇది ఒక క్రియాపూర్వకమైనటువంటిది. అంటే ఏ బదులు ఆశించకుండా మనకి మంచి చేయాలని, ఇట్స్ ఏ కన్స్ట్రక్టివ్ వే, అంటే మనల్ని నిర్మించడానికి చూపించేది ఆ ప్రేమ. ఆ ప్రేమ మనం యేసు ప్రభు దగ్గర మాత్రమే మనం పొందుకోగలం.